న్యూస్ చూద్దాం. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని కలెక్టర్ ఎంఎం హరీందర్ ప్రసాద్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ, ఏపీ ప్రభుత్వం కలిపి ఈ మొత్తాన్ని అందించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రమాద స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఘటనా స్థలం సందర్శించేందుకు బయలుదేరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. I know it is a very unfortunate incident సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్లో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికవర్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ లాట్ ఆఫ్ లైఫ్స్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనము ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి. అది ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తుంది. మెడికవర్లో మన దగ్గర 7 ఉన్నారండి. మొత్తం మీద 41 మంది గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళంతా వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ ఐకన్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారండి. కిమ్స్లో అయితే 3, మన జిల్లాలో అయితే 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్లో ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము. ఇన్ అనదర్ 3 hours మాక్సిమం వీ విల్ కంప్లీట్ అండి. మనకు పంపించిన 12 బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది. మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం జరుగుతుంది. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి. అక్కడ దట్ దే కెన్ కమెంట్ బెటర్. యాజ్ ఆఫ్ నౌ లేదండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. రైట్. అచితాపురం సెజ్లో జరిగిన ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలాగే చంద్రబాబు ఘటనా స్థలానికి సందర్శించేందుకు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి. గాయత్రి, ఇక్కడ మనం ఎస్ఎస్ఐ ఫార్మ్ కంపెనీ దగ్గర ఉన్నాం. నిన్న ఏదైతే
పెను ప్రమాదం జరిగి 18 మంది దుర్మరణం చెందారో ఈ ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు. ఈ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఆయన మొత్తం పరిశీలించనున్నారు. పరిశీలించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసులు ఇప్పటికే చేశారు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా లోపలే ఉండి మొత్తం అంతా కూడా ఇక్కడ కంపెనీ అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం ఇక్కడ ఈ కంపెనీ అంతా కూడా పోలీసు ఆధీనంలో ప్రస్తుతం ఉంది. అయితే ఇక్కడ లాజర్ ల్యాబ్ అని పైన వెనక ఉంది. ఆ ల్యాబ్ గ్రౌండ్లోకి హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఆ తర్వాత వెనక భాగంగానే ఈ కంపెనీలోకి వచ్చి ఇది అంతా ఒక దాదాపుగా 45 నిమిషాల పాటు ఇక్కడ అవన్నీ పరిశీలించిన తర్వాత ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. బాధితులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 12 గంటలకల్లా ఇక్కడ నేవల్ హెలిప్యాడ్కి చంద్రబాబు చేరుకుంటారు. 12 గంటలకి అక్కడి నుంచి బై రోడ్డు మెడికవర్ హాస్పిటల్ చేరుకుని ఎవరైతే ఈ పెను ప్రమాదంలో గాయపడి 34 మంది వరకు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అలాగే మెడికవర్ హాస్పిటల్లోని కేజీహెచ్లోని కూడా చికిత్స పొందుతున్నారు. వీరితోటి మెడికవర్ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు ఈ కార్మికులు ఎవరైతే క్షేత్రాలు ఉన్నారో వాళ్ళని పరామర్శించి మొత్తం జరిగిన సంఘటన మీద కూడా వారిని అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. అలాగే వారికి అందుతున్న వైద్య సేవలను కూడా తెలుసుకుంటారు. అయితే ఎవరికైనా కొంతమందికి అత్యవసర వైద్యం కూడా అవసరం ఉంది. అలాంటి వారికి కూడా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఈ మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో మృతుల కుటుంబాలకి ఆర్థిక సాయం కింద ₹1 కోటి ఇవ్వడానికి ఇక్కడ విశాఖ జిల్లా కలెక్టర్ హరిహందన్ ప్రసాద్ ప్రకటన చేశారు. ₹1 కోటి సంబంధించి ఇటు కంపెనీ నుంచి సగం అలాగే ప్రభుత్వం నుంచి సగం భరించేలాగా పరిహారం చెల్లిస్తామని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా ప్రధానమంత్రి కూడా ఈ ఘటన మీద స్పందించి వెంటనే బాధిత కుటుంబాలకు కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఎవరైతే మృతులు మృతుల కుటుంబాలకి అయితే వారికి కూడా 2 లక్షల పరిహారం, ఒక ₹50,000 గాయపడ్డ వారికి కూడా కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించిన పరిస్థితి. మరోవైపు అసలు ఘటన జరగడానికి కారణం అసలు నిర్లక్ష్యానికి ఏంటి అనేది దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీని మీద ఆరాధిసి తగిన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించారు. అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చంద్రబాబు నాయుడు చేరుకోవడంతో పాటు చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్తో పాటు ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా లోపల ఏదైతే ఘటన జరిగిందో ఏదైతే రసాయనిక ద్రవణం ఇది లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానెల్ మీద పడి అది ప్రమాదంగా పేలుడు సంభవించిందో మొత్తం ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఒక స్లాబ్ మొత్తం కూలిపోవడం, ఒక గోడ కూడా కూలి పడిపోవడం, ఈ ప్రమాదంలో ఎవరైతే మృతులు ఉన్నారో కొంతమంది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోవడం, ఇప్పుడు అదే మృతుల్ని ఇప్పుడు గుర్తించలేని పరిస్థితి ఉంది. అందువల్లే కొంతమంది బంధువులు తమ మృతదేహాన్ని అంటే తమ బంధువు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మృతదేహాలను చూపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడే రాత్రి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడే బంధువులు వచ్చి కూడా ఆక్రందనలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పోస్ట్ మార్టం సంబంధించి కేజీఎస్కి బాడీలను తరలించారు. కొన్ని బాడీలకి రాత్రే పిఎం జరిగింది. అయితే తమకి పూర్తి స్థాయి పరిహారం చెల్లించే వరకు న్యాయం చేసే వరకు కొంతమంది తమ పోస్ట్ మార్టం చేయించుకోమని చెప్పేసి మొరాయిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నటిని కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ సమీక్షిస్తూ ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు ప్రభుత్వానికి. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి రేపు 12 గంటల తర్వాత బయలుదేరి ఈ ఫార్మా కంపెనీకి చేరుకుంటారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.